ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఆయన యందు నిరీక్షణ అనే పదము గుర్తురాగానే ఈ నిరీక్షణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే. వ్యక్తిగత సంబంధం అనగానే మనకు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. ఒక కొత్త నూతన వివాహం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఇద్దరు వధూవరులు ఉన్నారు. ఎన్నో వాగ్దానాల చేత, ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయతల చేత వాళ్ళ వివాహంలో వాళ్ళు అడుగు వేస్తారు. కానీ రానున్న సమయం కొలది ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. లేనిపోని అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని స్థితిలోకి వచ్చేస్తూ ఉంటారు. ఎన్ని లాంఛనాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినా ఏదో ఒక వంక కనబడతానే ఉంటుంది. కానీ ప్రభుతో మనకున్న సంబంధం అలాంటిది కాదు. ఆయన ఎటువంటి వాడంటే, నువ్వు అడిగితే చాలు, ఈ స్థితిలో ఇక సరెండర్ అయిపోయిన స్థితిలో, ఇక నా చేత కాదు అనే స్థితిలో ఆయన దగ్గరికి ఒకసారి నువ్వు వస్తే చాలు, ఆయన నీలోనికి, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి రావడానికి ఇష్టపడతాడు. నీతో తన వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడతాడు. నువ్వు కష్ట సమయంలో నీ పక్కనే ఉండి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడతాడు. ఆశ లేని పరిస్థితులలో నీ దగ్గరికి వచ్చి తన వాక్కును పంపి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తిగత సంబంధంలో కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ఒకవేళ ఇష్టపడితే దయచేసి నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు వందనాలు. నీవు మా దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు. నిన్ను వెదుకు సౌభాగ్యం మాకు దయచేసినందుకే నీకు వందనాలు. ఈ వాక్యం విన్న అనేకులు ఒకవేళ అటువంటి సంబంధం నీతో అటువంటి వ్యక్తిగత సంబంధం కలిగి లేకపోతే దయచేసి వారిని సమకూర్చమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.